ఇదొక విచిత్ర పరిస్థితి. ఒక ప్రాజెక్ట్ ఏ ప్రభుత్వ చొరవ వలన వచ్చిందో అదే విషయంపై ప్రస్తుతం ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైసీపీలో ఇద్దరు అతి ముఖ్య నేతల మధ్య పంచాయతీ. ఆ ప్రాజెక్టు పేరు కియా మోటార్స్. ఆ నాయకుల పేర్లు వైసీపీలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి, వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అసలు ఈ పంచాయతీ ఏంటో చూద్దాం. కియా మోటార్స్ ప్రపంచ ప్రఖ్యాత కొరియన్ కార్ల తయారీ కంపెనీ హ్యుండాయికి అనుబంధ సంస్థ. కియా భారత్లో తన కార్ల తయారీ ప్లాంట్ ను పెట్టదలుచుకుని తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అనువైన ప్రదేశాల కోసం అన్వేషిస్తోన్న సమయంలో విషయాన్ని తెలుసుకున్న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే రంగంలోకి దిగారు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు ఎంత స్పీడ్ గా ఉంటారో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వైజాగ్ లో స్వయంగా చెప్పిన విషయాన్ని మనం మర్చిపోలేం. కియా మోటార్స్ విషయంలో కూడా అంతే దూకుడుగా ఆ కంపెనీకి కావలసిన వనరులను ఏపీ ప్రభుత్వం ఏ బాదరబందీ లేకుండా అందిస్తుందని, తమ ప్లాంట్ ఆంధ్రాలో పెట్టాలని చంద్రబాబు అడిగారు. కార్పొరేట్ ఫ్రెండ్లీ పొలిటీషియన్ గా చంద్రబాబుకున్న పేరు, అభివృద్ధికి ఆయనిచ్చే ప్రాముఖ్యతను పరిగణించి కొరియన్ కంపెనీ చిత్తూరు, అనంతపూర్ జిల్లాల్లో కొన్ని ప్రదేశాలను పరిశీలించడం, చంద్రబాబు ఈ ప్లాంట్ ను అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురంలో పెట్టమని కోరడం, అయితే దేశంలోనే రెండో అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలో నీటి లభ్యతపైన కియా ప్రతినిధులు సందేహాలు వ్యక్తం చేయడం, అప్పటికే నిర్మాణంలో ఉన్న గొల్లపల్లి రిజర్వాయర్కు హంద్రీ నీవా ద్వారా నీరందించి నీటి సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు నమ్మకం కలిగించడంతో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని పెనుగొండ ప్రాంతంలో తమ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి కియా ప్రతినిధులు అంగీకరించారు. అయితే అప్పట్నుంచి కూడా రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఈ క్రెడిట్ చంద్రబాబుకు, టీడీపీకి దక్కకూడదు అనే ఉద్దేశాలతో కావచ్చు, ప్రతిపక్ష వైసీపీ అనేక సందర్భాల్లో కియా మోటార్స్ కు సిబిఎన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలపై విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. కియా ఫ్యాక్టరీ ముందు వైసీపీ నాయకులు ధర్నాలు చేశారు. కియా కంపెనీ ఒక మునిగిపోతున్న కంపెనీ అని ట్వీట్లు చేశారు. అయితే కియా కంపెనీ తన పని చేసుకుంటూ వచ్చింది. ప్రభుత్వం పూర్తి సపోర్ట్ ఇచ్చింది. ఈలోగా 2019 ఎన్నికలొచ్చాయి. ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. కియా ప్లాంట్లో కార్ల తయారీ పూర్తయి విడుదలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇక్కడే వైసీపీకి సమస్య వచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేక ఆయన తరపున ప్రతినిధులుగా ఎవరైనా మంత్రులు కార్ల విడుదల కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ సీఎం జగన్ వెళితే ఇన్ని రోజులు వారు చేసిన విమర్శలు రాజకీయ విమర్శలని ఒప్పుకున్నట్టే. దీని ప్రభావం ప్రస్తుతం చంద్రబాబు నాయుడుపై చేస్తున్న ఇతర ఆరోపణలపైనా పడుతుంది. దీంతో అప్పటికప్పుడు కియా వారు ఏపీ ప్రభుత్వానికి రాసిన ఒక లెటర్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చదివి వినిపించారు. ఆ లెటర్ సారాంశం, అసలు కియా ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ పెట్టాలి అనుకోవడానికి కారణం, ఎంతో గౌరవం ఉన్న ఇంటి పేరు రెడ్డి కలిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని. ఎప్పుడో 2007లో ఏదో కార్యక్రమంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ ఏపీలో ప్లాంట్ పెట్టాల్సిందిగా తమను ఆహ్వానించారు అని, అప్పట్లో తాను హ్యుండాయ్ మోటార్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ అధిపతిగా ఉండేవాడిని అని, ప్రస్తుత సీఈఓ మరియు ప్రెసిడెంట్ అయిన హ్యాన్ వూ పార్క్ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లెటర్. దీన్నే ఆర్థిక మంత్రి అధికార సభ్యుల హర్షధ్వానాల మధ్య చదివి వినిపించారు. ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి అన్నిటికీ సమాధానం కియా 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 అనే చెప్తుంటారు కదా. పరిశ్రమ వచ్చిందంటే కియా అంటారు, రాష్ట్రం బాగుందా అంటే కియా అంటారు, ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే కియా అంటారు. ఇన్ని రకాలుగా కియా అని చెప్తుంటారు. వాస్తవానికి ఒక లెటర్ అధ్యక్ష, లెటర్ ఎవరు రాసిండేది ప్రభుత్వానికి? స్వయాన కియా మోటార్స్ కార్పొరేషన్ హ్యాన్ వూ పార్క్ ప్రెసిడెంట్ అండ్ సిఇఓ అంటే హెడ్. ఆయన ఏమని రాసినాడు అధ్యక్ష? నేను హుండాయ్ మోటార్ కార్పొరేషన్ లో పనిచేసేటప్పుడు స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారిని కలిసేదానికి నాకు అవకాశం కలిసింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మీరు పెట్టాలి ప్లాంట్ అని అన్నారు. నేను అనుకున్నాను ఏదో ఒక సమయంలో మేమంటూ ఒకవేళ ప్లాంట్ పెడితే ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని నిర్ణయించుకున్నాము. కియా అనేది మా హుండైలో ఒక భాగం కాబట్టి, అదొక సిస్టర్ కన్సర్న్ కాబట్టి, భారతదేశంలో పెట్టబోయే మొట్టమొదటి ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చిన సలహా మేరకు, రిక్వెస్ట్ మేరకు పెట్టాలని చెప్పి మేము ఆలోచించి పెట్టామని లెటర్ చూపుతాం. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. సోషల్ మీడియాలోని టీడీపీ సానుభూతి పరులు గతంలో పలు సందర్భాల్లో వైసీపీ నేతలు కియా విషయంలో చేసిన విమర్శలను బయటకు తీయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మొన్న మార్చి 11వ తేదీన చేసిన ట్వీట్ హైలైట్ అవుతోంది. ఈ ట్వీట్లో చంద్రబాబు కేవలం కమిషన్ల కోసమే చైనాలో మూతపడిన కియా మోటార్స్ కు ఆంధ్రాలో భూమి, ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చారు అని విమర్శించారు. తదుపరి 3 నెలలకు అదే పార్టీకి చెందిన బుగ్గన వైఎస్ చొరవతోనే కియా ఏపీకొచ్చింది అని చెప్పడంతో వైసీపీ పరిస్థితి కక్కలేక మెంగలేక అన్నట్టు తయారైంది. బహుశా ఈ ఇబ్బందికర పరిస్థితిని తప్పించుకోవడానికి తాను హాజరు కావాల్సిన కార్యక్రమం అయినా
వైఎస్ జగన్ తన బదులు బుగ్గనను ఏపీ ఐఐసీ చైర్మన్ రోజాను పంపి ఉంటారు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.